కారు ఆంజనేయులు అధికారులను టార్గెట్ చేసి బ్లాక్మెయిల్కు పాల్పడి డబ్బులు వసూలు చేసే పద్ధతిని మానుకోవాలి. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు రామోజీ ఇమ్మానియల్ ఈరోజు ప్రెస్ క్లబ్లో మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు రామోజీ ఇమ్మానియల్, రాష్ట్ర కార్యదర్శి తాళ్లపాక వినోద్ ఉమ్మడిగా మాట్లాడుతూ గ్రేటర్ రాయలసీమ డెవలప్మెంట్ ఫోరం అని రిజిస్టర్ కాని ఒక ఫోరంని పెట్టి నడిపిస్తూ యథేచ్ఛగా జిల్లా రాష్ట్ర అధికారులను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయటం మా దృష్టికి వచ్చిందని, ఒక జిల్లా అధికారి దళిత ఉద్యోగి మీద బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఆ అధికారి భార్య పిల్లలు భయపడుతూ ఆందోళనకు గురై వాళ్ళ సమస్యను మా దృష్టికి తీసుకొచ్చారని, ఇలాంటి బ్లాక్మెయిల్ వసూళ్లను తక్షణమే ఆపకపోతే ఆర్డీఓకి, కలెక్టర్ గారికి మీరు అక్రమంగా బ్లాక్మెయిల్గా దండుకున్న మీ భూపత్రాలను వారికి అందజేస్తామని, అధికారులపై ఇలాంటి బ్లాక్మెయిల్ పద్ధతులు మారకపోతే మీకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. అందులో డిస్ట్రిక్ట్ అధికారులను పెట్టి మీరు నెల నెల నాకు భారీ మొత్తాన్ని పంపిస్తేనే మిమ్మల్ని నేను వదిలిపెడతాను, లేదంటే లేదు. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో కారు ఆంజనేయులు అనే వ్యక్తి మన కడప ప్రెస్ క్లబ్ నందు ఒక మీటింగ్ పెట్టి నాకు ఎక్కడైనా సరే ఒక 2 సెంట్ల భూమి ఉందంటే అది మీకు రాసిస్తానని ప్రెస్ క్లబ్ నందు చెప్పి ఉన్నాడు. అయితే కారు ఆంజనేయులు అనే వ్యక్తిని మేము ప్రశ్నిస్తున్నాము. ఒక సంఘంలో పనిచేస్తూ సంఘ నాయకుడిగా ఉండు దగ్గర 40 నుంచి 50 ఎకరాల పొలం నీకు ఎలా వచ్చింది? ఈ పొలం నీకేంటి? ప్రభుత్వ భూములని నీకు ఎవరు ఇచ్చారు? నువ్వు ప్రభుత్వ అధికారులను బెదిరియందే నీకు ఈ స్థలం వచ్చిందా? అదేవిధంగా నీ అవినీతి అంతా వారి దగ్గర ఉంది. దయచేసి కారు ఆంజనేయులు గారు జాగ్రత్తగా ఉండండి. ప్రజా సంఘాల పేరుతో ప్రభుత్వ అధికారులను మీరు భయపెడితే మాత్రము సహించేది లేదు. జాగ్రత్తగా ఉండండి. మీకు అదేవిధంగా నేను చెప్తున్నానండి, ఆయన కుమార్తె మౌనిక గారికి ఆయన మైనర్ బాలిక ప్రభుత్వము డీఫామ్తో ఎకరా 90 సెంట్లు ఎంతో ఉంది. అది ఎలా వచ్చింది? అది కాకుండా బెంగళూరులో అపార్ట్మెంట్లో 2 ఫ్లాట్స్ ఈయనకు నెల నెల వడ్డీ వస్తుంది. ఆ ఆస్తి ఎలా వచ్చింది? అంతేకాకుండా ఆర్కే నగరు, ఏఎల్ఎం కాలనీ, బద్వేలు ఇలా చెప్పుకుంటూ పోతే మా దగ్గర పక్కా వచ్చిన ఇన్ఫర్మేషను దగ్గర 40 నుంచి 50 వాటి సర్వే నెంబర్లు, ఆయన బినామీలు మొత్తం 50 ఎకరాలు ఉన్నాయి. ఇది కాకుండా ఆయన భాగవతం ఎంతో ఉందో చూడండి. ఇదంతా మేము అధికారుల దృష్టికి, కలెక్టర్ దృష్టికి, సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోతాము. ఒక సంఘాన్ని పెట్టుకొని మీరు ప్రభుత్వ అధికారులను ఇలా భయభ్రాంతులకు గురి చేయడం సరికాదు. ఎందుకంటే ఈయన ప్రతి నెల ప్రభుత్వం అందరూ కలిసి 50 నుంచి 60 లక్షలు డిమాండ్ చేస్తూ చేయాలన్నది ఈయన ద్వారా కూడా మార్చుకోకపోతే ప్రజా సంఘాలన్నీ కలిపి ఈయన ద్వారా ప్రజా సంఘాలకు ఎక్కడ చూసినా చెడ్డపేరు వస్తుంది. ఈయన బ్లాక్ మెయిలర్గా మారాడు. అదేవిధంగా కొంతమంది ఈయన వెనక పెట్టుకొని చాలా ఎన్నో దుర్మార్గాలు చేస్తున్నాడు. దయచేసి అందరూ గమనించండి. అధికారులు కూడా ఇటువంటి వ్యక్తిని ఏం చేయాలో మీ దృష్టికి తీసుకొస్తాము. సర్వే నెంబర్లు, పట్టా పాస్బుక్లు అన్నీ తీసుకొని వచ్చి మీకు మేము హ్యాండ్ ఓవర్ చేస్తాము. మీరు మాకు తగిన న్యాయం చేయాలి. ఒకవేళ కారు ఆంజనేయులు అనే వ్యక్తి ఇది నా స్థలాలు కాదు అని చెప్తే ఆ స్థలాలన్నీ మేము ఆర్డీఓ గారికి హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ మా దళితులకు మేము రాయించుకునేదానికి పోరాడడానికి ఎంతవరకైనా కృషి చేస్తాము అని ఈ మీడియా మిత్రుల ద్వారా అందరి ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో సమావేశం కావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక దళితులని చెప్పుకుంటూ ఒక దళిత అధికారులే కాకుండా బలహీనులైనటువంటి ఏ క్యాస్ట్కు మతానికి సంబంధం లేకుండా ఉండేటువంటి అధికారులను టార్గెట్ చేస్తూ అనేక బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఈయన గతంలో కూడా ఒకసారి ఆ బద్వేలు ప్రాంతంలో భూములు వీళ్ళు దౌర్జన్యంగా చేసుకుంటున్నారని ఆర్డీఓ గారు అక్కడ ఈ కొంతమంది మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ అయినాయి. అక్కడ నాన్ అవైలబుల్ వారెంట్ కూడా ఇచ్చినారు. అయితే మేము ఆ రోజు ఈయన తరఫున వచ్చి ఇదే ప్రెస్ క్లబ్లోనే ఈయన మంచోడని వాదించినాం. కానీ మళ్ళీ తెలుసుకునే తర్వాత ఇతను ఎవరైతే బలహీనులుగా ఉంటారో అధికారులు, ఏ క్యాస్ట్ మొత్తంతో సంబంధం లే, వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని మా దృష్టికి వచ్చింది. ఇదే కాకుండా ప్రతి రిజిస్టర్ ఆఫీసులో పోయి వాళ్ళకు 2 లక్షలు మీరు ఇస్తే మీరు నెలకు 2 లక్షలు పంపించమని వాళ్ళకి చెప్పినాడు. వాళ్ళకు రిజిస్టర్లోనే కాకుండా ఇక్కడ ఒక జిల్లా ఆఫీసర్ను కూడా మొత్తం కలెక్షన్ చేసుకొని నెలకు 30 లక్షలు ఆయన నా చేతికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడట.
అది మా దృష్టికి వచ్చింది. స్వచ్ఛందంగా నువ్వు ఉద్యమాలు చేయి, నువ్వు స్వచ్ఛందంగా దళితులకు న్యాయం చేయి, మంచికి 2 ఎకరాలు 3 ఎకరాల భూములు ఇప్పి మేము దాన్ని సంతోషిస్తాం, మీకు ఎంతవరకైనా మద్దతు ఇస్తాం. బినామీ పేర్లు పెట్టుకొని నువ్వు దళితులు పొట్టగొట్టి వాళ్ళను పచ్చు పెట్టి నీ కడుపు నింపుకోవడం అనేది చాలా దుర్మార్గమైన ఇష్యూది. నా దగ్గర మొత్తం మీకు మీడియా మిత్రులు కూడా కావాలంటే చూపిస్తాము. మొత్తం ఈ సర్వే నెంబర్లు కూడా ఇచ్చారు మాకు. ఈ బినామీ పేర్ల మీద అతను అనుభవిస్తున్న భూములు. ఇది మంచి పద్ధతి కాదు. ఆంజనేయులు గారు, మేము ఒకటే చెప్తున్నా, వాళ్ళ అధికారులు భయపడుతున్నారు. వాళ్ళ అధికారులు వాళ్ళ భార్య పిల్లలు మాకు ఫోన్లు చేసి చెప్తున్నారు, మా దగ్గరికి వచ్చి చెప్తున్నారు, ఆయనతో మా భర్తలకు ప్రాణహాని ఉంది, ఇంటికి వచ్చి నిద్రపోకుండా ఉన్నాడు, అదే టెన్షన్లో. ఒకవేళ ఆయన చనిపోతే మాకు దిక్కెవరు, మా పిల్లలకు దిక్కెవరు అని మా దగ్గరికి వచ్చి వాపోతున్నారు వాళ్ళ పిల్లలు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా అవుతుంది. మేము ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోతాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం. ఈ విషయంలో ఆయన కంప్లీట్ మంచోళ్ళ మీద ఈయన బురద తొలిగితే మాత్రం మేము ఊరుకునే పరిస్థితి లేదు. ఆయనకు ఏ విధంగా ధీటైన జవాబు చెప్పాలో రాష్ట్ర మాల మహానాడు ఖచ్చితంగా అతనికి ధీటైన